నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. చెట్లు అవనికి ఆహార్యం, జీవజాతికి ఆహ్లాదం. ప్రతి కాలానికి కొన్ని చెట్లు ఆహారమైతే కొన్ని చెట్లు ఆరోగ్యమయ్యాయి. మరికొన్ని కలపగా మారి మన ఇంటి తలుపులై, గుమ్మాలై, మన ఇంటికి కాపలాగా మారిన ద్వార బంధాలై, మనల్ని కంటికి రెప్పల్లా కాచుకునే సైనికులుగా మారాయి. అలాంటి ఎన్నో వృక్షాల గురించి, వాటి గొప్పతనం గురించి మీకు అందించే కార్యక్రమమే పవిత్ర వృక్షాలు. అలాంటి పవిత్ర వృక్షాల్లో ఒకటైన దేవదారు వృక్షం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పార్వతీదేవికి ఎంతో ఇష్టమైన చెట్టు. వినాయక చవితి రోజున చేసుకునే వరసిద్ధి వినాయక పత్రి పూజలో భాగంగా వాడే 21 ముఖ్య పత్రాల్లో ఒక పత్రం దేవదారు. ఈ వృక్షం పర్వతాల మధ్య పుట్టి రాళ్ల మధ్యలో ఎదుగుతుంది. హిమాలయాల ప్రాంతాల్లో అధికంగా ఉంటాయి. అందుకే ఈ చెట్లను హిమాలయాస్ అడ్రస్ దేవదార అంటారు. ఎంతో పవిత్ర వృక్షంగా భావించే దేవదారు వృక్షం ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రమైనదో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. శ్రీరామ జయం. అమృత వృక్షాలు అనే విభాగంలో దేవదారు చెట్టు గురించి తెలుసుకుందాం. దేవదారు అరుదైన మహావృక్షం. ఈ మహావృక్షం హిమాలయ పర్వత సానువులలో మాత్రమే పెరుగుతుంది. సమశీతోష్ణ పరిస్థితికి కాస్త తక్కువగా ఉండే శీతల ప్రాంతాలలో పెరిగేటటువంటి ఈ మహావృక్షం క్రమేణా నేటి కాలానికి విస్తరించి పరిస్థితులను తట్టుకుని ఎదిగేటటువంటి శక్తిని పెంచుకొని దేశమంతా కూడా పెరుగుతోంది. ఈ చెట్టు మనకు నేర్పించే సత్యం ఏమిటి అంటే, పరిస్థితులను ఎదుర్కొని మనం కూడా జీవితంలో బ్రతికి సాధించే ప్రయత్నం చేయాలి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా అన్నింటినీ కూడా తట్టుకునేటటువంటి శక్తిని మనకు పరమాత్ముడు ఈ చెట్టు రూపంలో ప్రసాదిస్తున్నాడు. ఈ సత్యం చెప్పే నిమిత్తమే వినాయక చవితి నేపథ్యంలో గణపతిని పూజించే క్రమంలో 21 పత్రములను మనం ఆ గణపతికి సమర్పిస్తాం. అందులో ఒకటి దేవదారు పత్రం. దీనికి శక్రపాదపక, హరిభద్రక అన్న పేరు ఉంది. మొక్కలను వినియోగించే క్రమంలో 6 కర్మలు ప్రధానమైనవి అని మనకు తంత్రశాస్త్రం చెబుతుంది. ఈ 6 కర్మలలో వశ్యము 1, ఆకర్షణ 2, విద్వేషణ 3, స్తంభన 4, ఉచ్చారణ 5, మారణ 6. ఈ 6 కర్మలలో కూడా వినియోగించేటటువంటి ఏకైక మహావృక్షం ఈ దేవదారు మహావృక్షం. పూతికాష్టంచ సప్తశిర్ దేవదారుని అనే పేరు దీనికి ఉంది. దేవానాం దారు, దేవదారు ఇది నిర్వచనం. దారు అంటే చెట్టు. దేవానాం దేవతలకు సంబంధించిన చెట్టు దేవతల వృక్షం. భద్రదారు, దృకిమిలం, పీతదారుచ దారుచ అని చెబుతూ ఈ చెట్టుకు సంబంధించి భద్రదారు అన్న పేరు కూడా ఉంది. ఆమంపుర పశ్యతి దేవదారు. మహాకవి కవికుల గురువు కాళిదాసు రఘువంశ మహాకావ్యం చేస్తూ ఆమంపుర పశ్యతి దేవదారు. గ్రామంలో పురంలో ప్రవేశించగానే దేవదారు ముందుగా కనిపిస్తుంది. అది రక్ష. 60 అడుగుల పొడవైన ఈ మహావృక్షం ఎలా నిలబడి ఉంటుందో, కలకాలం దీర్ఘాయుర్దాయంతో ఎలా ఉంటుందో ఈ నగరం అలా ఉంటుంది అనే వర్ణన చెప్పే విధంగా కవికుల గురువు రఘువంశ మహాకావ్యంలో కూడా ఇలా స్మరించి ఉన్నాడు. శ్రీరామాయణంలో కూడా కిష్కింధకాండలో హిమాలయ వర్ణన చేస్తూ 43వ సర్గలో 13వ శ్లోకం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. దేవదార్యనన్బను దేవదారు. సభాపర్వంలో ఆంధ్ర మహాభారతంలో కూడా తిక్కన్న గారు ఇలా వర్ణించి ఉన్నారు. దేవదారి అనంజను దేవదారు. కావ్యాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో భారతం, రామాయణం వీటితో పాటుగా అనేక గ్రంథాలలో దేవదారు ప్రస్తావన తప్పనిసరిగా ఉంది.
వామన పురాణంలో ఇంద్రుడు భరద్వాజుడికి కొన్ని వృక్ష సంబంధిత రహస్యాలను బోధించి ఉన్నాడు. అందులో వృక్ష మహాత్మ్యం గురించి చెబుతూ దివ్యానాం ఓషధీంనాయ ప్రభావ సభవద్విధై శక్యం సోఢుం అశక్యంతు స్వాత్ సోఢుం అవకృతాత్మభి అని వివరిస్తాడు. ఇంద్రుడు చేసినటువంటి ఈ వివరణలో వృక్షాలకు సంబంధించిన అనేక విశేషాలు ఉండగా అందులో భగవంతుడిని అర్చించడం ఒక్కడే మార్గం అని కాకుండా మనకు ఆరోగ్యం చేకూర్చే విధంగా కూడా కొన్ని వృక్షాలు మహితాత్మ శక్తి కలవి ఉన్నాయి అని బోధిస్తూ అందులో మన మనస్సు స్థిరంగా ఉండాలి, విషయాన్ని ఆకలింపు చేసుకునే విధంగా ఆకర్షణతో ఉండాలి. వినాయకుడిని పూజించే సమయంలో దేవదారు పత్రాన్ని ఎందుకు అర్పించాలి అనే విషయంలో ఉండే అంతరార్థం ఇదే. పరమాత్ముడి పైన మన మనస్సు లగ్నం కావాలి, ఆకర్షణ కుదరాలి. ఆ గణపతి ఎలా ఉంటాడయ్యా అంటే కొండక గుజ్జు రూపమున ఉంటాడు. అలాగే తొండము నేగదంతమును తోర్రపు బొజ్జి వామహస్తమును మెండుగం రోజు గజ్జలను మెల్లని చూపుల మందహాసమును ఇలా ఉండేటటువంటి ఆ గణపతి పైన మనకేం ఆకర్షణ కలిగించేటటువంటి శక్తి దేవదారు పత్రానికి ఉంది. ఇది గ్రహించిన ప్రాచీన తంత్రశాస్త్రవేత్తలు, మంత్ర సాధకులు ఈ దేవదారు పత్రాన్ని సేకరించి మంత్రంతో బంధించి దత్తాత్రేయ మంత్రంతో ఈ దేవదారు పత్రాన్ని అభిమంత్రించి రక్షగా చేతికి కడితే వారు చెప్పిన మాట వింటారు. అలాగే శ్రీరామ అన్న ఆ 3 అక్షరాలను దేవదారు పత్రం పైన లిఖించి పూజాగ్రహంలో ఉంచి పూజించినట్లయితే సంపూర్ణ రామ అనుగ్రహం కలుగుతుంది. సంపద కావాలి, ధనం కావాలి, దేవదారు పత్రాన్ని ఎక్కడ మనం డబ్బాలో డబ్బులు వేస్తూ ఉంటామో ఆ గల్లా పెట్టే లేదా బీరువా ధనం ఉంచే చోటు అక్కడ ఈ పత్రాన్ని ఒక్కటి ఉంచాలి. గంధం, కుంకుమ వీటి చేత ఆ దేవదారు పత్రాన్ని అలంకరించి డబ్బు ఉంచే చోట ఈ పత్రాన్ని ఉంచితే చాలు, ఆ డబ్బు భద్రంగా ఉంటుంది. ఒక రక్షగా ఆ డబ్బుకు కాపాడేటటువంటి శక్తిని ఈ దేవదారు పత్రం కలిగి ఉంటుంది అని తంత్రశాస్త్రం చెబుతుంది. కేరళ తంత్రశాస్త్ర విభాగాలలో ఉండేటటువంటి రహస్య వాక్యాలు గమనించినట్లయితే పూర్వం ఈ చెట్టు కేరళ, తమిళనాడు దిగువన ఉండేటటువంటి ప్రాంతం కన్యాకుమారి వరకు విరివిగా సముద్ర పర్వత ప్రాంతాలలో పెరిగేటటువంటి చెట్టు అంతర్ధానమైపోయి దేవతల విభాగానికి సంబంధించిన మహావృక్షంగా హిమాలయ పర్వత సాధన వైపు చేరేటటువంటి అర్థం ఇదే. మన యొక్క స్వార్థం కారణంగా ఈ మహావృక్షం ఈ ప్రాంతాల్లో నుంచి తన ఉనికిని ఉపసంహరించుకొని హిమాలయాల వైపు చేరింది. మొక్కల పెంపకంలో మనం పాటించవలసిన మొట్టమొదటి లక్షణాన్ని మనకు బోధించే వృత్తాంతం ఇది. మొక్కలను మనం స్వార్థంతో పెంచకూడదు. మొక్కలకు మనసు ఉంటుంది, మొక్కలకు ప్రాణం ఉంటుంది, మొక్కలకు జ్ఞానం ఉంటుంది, మొక్కలకు మన మనస్సు తెలుస్తుంది. రోజు మనం మొక్కలకు నీరు పోసేవారమే అయితే మనం పోస్తూ ఉంటే ఆ మొక్క మన వైపు తిరుగుతుంది, ఆహ్లాదకరంగా మాట్లాడుతుంది. ఒక్కనాడు మనం కాకుండా మరి ఒక కొత్త వ్యక్తి వచ్చి నీరు పోస్తే ఆ మొక్క జలధరిస్తుంది. కాస్త మొక్క పూచేటటువంటి పువ్వులు వాడి వెత్తలవుతాయి, వెనకంజ వేస్తాయి. సూక్ష్మంగా గమనిస్తే ఈ విషయం కూడా మనకు సుబోధకం అవుతుంది. కనుక మన వద్ద ఉన్న దేవదారు వృక్షాన్ని మన స్వార్థం కొద్దీ వశీకరణ, ఆకర్షణ, స్తంభన, ఉచ్చారణ, మారణ ఇటువంటి తీవ్ర ప్రయోగాలలో వినియోగించిన కారణంగా ఇక్కడ అంతర్ధానమే దేవాలయాలకు సంబంధించి హిమాలయాల వైపు చేరింది. ఇప్పటి వినాయక చవితి పూజలో ఈ ఒక్క మొక్క పత్రం లేకుండా పూజ చేస్తున్నాం. క్రమేణా ఈ ప్రాంతంలో మళ్ళీ మెల్లిగా బ్రతకడం నేర్చుకుంది ఈ దేవదారు మొక్క. మహావృక్షం ఇది. ఇంటి ప్రాంగణంలో కాకుండా బయట చెప్పించే ప్రయత్నం చేద్దాం. ఆత్మవిశ్వాసం, మనోబలం, స్థిర నిశ్చయం, సంకల్ప శక్తి, కోరుకున్న పనిని పరిపూర్ణం చేసే వరకు మధ్యలో ఆపకపోవడం, ఇలాంటి లక్షణాలు మీకు కావాలా? అయితే తప్పకుండా దేవదారు వృక్షాన్ని పెంచే ప్రయత్నం చేయండి.
దేవదారు వృక్షం ఆధ్యాత్మిక విశిష్టత, గొప్పతనం గురించి చూశాం కదా. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించగలదు, ఆరోగ్యపరంగా ఔషధంగా ఎంత విలువైనది, మనిషి ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ గారు చెప్పే విషయాల్ని చూసేద్దాం. ఔషధ వృక్షాల విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతం దేవదారు చెట్టు. మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి, వనమూలికల ప్రపంచం ఎంతో అద్భుతమైంది. ఎన్నో అద్భుతమైనటువంటి మొక్కలు, వాటితో ముడిపడినటువంటి రహస్యాలు మనకు తెలియకుండానే అలా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అలాంటి ఒక విలువైనటువంటి చెట్టు ఈ దేవదారు చెట్టు. కేవలం ఒక ఇంటి అలంకరణకే కాదు, మన శరీరం లోపల బయట ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఒక వరం అని చెప్పచ్చు. మన పూర్వీకులు ఈ దేవదారుని ఒక పవిత్రమైనటువంటి చెట్టు కింద, వైద్యపరంగా ఎంతో ముఖ్యమైనది కింద భావించారు. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి గృహాలంకరణ వస్తువుగా, అలాగే ఒక అద్భుతమైనటువంటి ఔషధంగా మన జీవితంలో భాగమైపోయింది. ఆయుర్వేదం అలాగే ఇతర సాంప్రదాయ వైద్య విధానాలు కూడా ఈ దేవదారుని ఎంతో ఉన్నతంగా గౌరవించాయి. దేవదారు అనే పేరులో ఉన్నటువంటి దేవ అనేటువంటి పదం దాని ప్రాముఖ్యతని మనకి సూచిస్తుంది. ఇది దేవతలకు కూడా ఇష్టమైనటువంటి చెట్టు అని దీని అర్థం. ఈ చెట్టు గృహ వస్తువులకే కాదు, పురాతన ఆలయాల నిర్మాణానికి కూడా ఉపయోగించేవాడంటే దీని ప్రత్యేకత మనకి అర్థమవుతుంది. అయితే మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఈ మొక్క ఎలా ఉంటుందనేది? అమేజింగ్గా ఉంటుంది. ఈ చెట్టుని ఆయుర్వేదంలో దేవదారని, సరళ దేవదారని రెండు రకాలుగా పిలుస్తారు. దేవదారు బొటానికల్ నేమ్ ఏమిటి అంటే సిడ్రస్ దియోదార అనేటువంటి పేరు. దేవదారు నుంచి దియోదార అనేదాన్ని తీసుకున్నారు. ఈ సరళ దేవదారికి ఇంకొక పేరుంది, అదేంటంటే సైనస్ రాక్స్బర్గి అనేటువంటి పేరుంది. ఏదేమైనా ఈ రెండిట్టు పేర్లు వేరు, కానీ ఆ వైద్యపరంగా గుణధర్మాలు ఒకటే. ఇది ఎక్కువగా హిమాలయ ప్రాంతాలలో సహజ సిద్ధంగా పెరుగుతుంది. అయితే మన దేశంలో విశాఖపట్నం జిల్లాలలో, అరకు, ఆ చింతపల్లి అడవులలోనూ, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా మారేడుమిల్లి అటవీ ప్రాంతాలలో కూడా ఈ చెట్లను ఎక్కువగా పెంచుతున్నారు ఇంటెన్షనల్గా. అలాగే చిత్తూరు లాంటి మరికొన్ని ప్రాంతాలలో కూడా ఈ చెట్లు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. దేవదారు చాలా పెద్ద చెట్టు, అంటే 20 నుంచి 30 మీటర్ల ఎత్తు వరకు పెరిగేటువంటి ఒక పెద్ద వృక్షం ఇది. దీని ఆకులు సుమారుగా 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవుతోటి సన్నగా సూదుల్లాగా ఉంటాయి. ఈ ఆకులు 3 చొప్పున ఒక గుంపుగా ఉపశాఖల పైన అమరు ఉంటాయి. అది దీని ప్రత్యేకత. దీనికి స్త్రీ పురుష పుష్పాలు ఆ కోన్ అంటే గుత్తుల్లాంటి ఆకృతిలో వస్తాయి. ఈ చెట్టు ముఖ్యంగా దాని కలపకి, అలాగే సువాసనతో కూడినటువంటి తైలానికి బాగా ఫేమస్. ఈ మొక్క కాండం, బెరడు, తైలం వీటిని ఎక్కువగా ఔషధ ప్రయోజనాల కోసం వాడతాం. దేవదారు కాండం పొడి దీన్ని సాధారణంగా 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా తీసుకోవచ్చు. అదే దీని నుంచి తీసినట్టు తైలం అనుకోండి 20 to 40 డ్రాప్స్ మోతాదుగా వాడాల్సి ఉంటుంది. ఎక్కిళ్ళతోటి బాధపడుతూ ఉంటారు, హిక్కప్స్. ఇలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, కంగారు పడిపోతూ ఉంటారు లేదా భరిస్తూ ఉంటారు. ఎక్కిళ్ళు సర్వసాధారణంగా అజీర్ణం వల్ల వస్తాయి, అలాగే కడుపులో గ్యాస్ ఉన్నప్పుడు వస్తాయి, ఆహారం వేగంగా తినటం, గబగబా తినటం వల్ల కూడా వస్తాయి. అయితే ఇది వస్తూ మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఒక్కొక్కసారి డయాఫ్రమ్ ఉంటుంది కదా, అంటే ఛాతీ పట్టుని వేరుపరిచేటువంటి భాగం, అది సంకోచించడం వల్ల, అలాగే జీర్ణ వ్యవస్థలో గ్యాస్ ఎక్కువగా తయారవడం వల్ల వస్తుంది. కాబట్టి వాటిని కరెక్ట్ చేయాలి. ఎలా వాడాలి? 5 నుంచి 10 గ్రాముల దేవదారు కషాయం తీసుకోవాలి. అంటే ఏంటి, చక్కెరని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దాన్ని ఇంటర్నల్గా తీసుకోవటం వల్ల ఎక్కిళ్ళు వెంటనే తగ్గుతాయి స్పాట్లో. 1 భాగం దేవదారు పొడికి 16 భాగాల నీళ్లు కలిపి దీన్ని 4వ వంతు మిగిలేలాగా మరగబెట్టి కషాయం తయారు చేసుకొని దాన్ని టీలాగా తాగాలి. ఇది కఫాన్ని తగ్గిస్తుంది, వాత దోషాన్ని తగ్గిస్తుంది, డయాఫ్రమ్ తాలూకు కదలికల్ని సాధారణ స్థితికి తెచ్చేస్తుంది. ఇది నరాల పనితీరుని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, కదలికల్ని నియంత్రిస్తుంది. అసంకల్పితంగా వచ్చేటువంటి ఆ ఖండాల సంకోచాన్ని ఇది తగ్గిస్తుంది. అలాగే జ్వరంలో కూడా ఇది ఉపయోగపడుతుంది దేవదారు. జ్వరం అంటే ఏమిటి? జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు వేడిగా ఉంటుంది, ఆకలి ఉండదు, అలాగే తలనొప్పి ఉంటూ ఉంటుంది, అలాగే ఒంటి నొప్పులు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సాధారణంగా శరీరంలో ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ ప్రవేశించినప్పుడు శరీరంలో లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది ఒక కాంపెన్సేటరీ మెకానిజం, కాకపోతే అసౌకర్యంగా ఉంటుంది.
ఇలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది దేవదారు. 3 నుంచి 5 గ్రాముల దేవదారు పొడిని మిరియాల పొడితోటి కలపాలి. దేవదారు పొడి, మిరియాల పొడి 2 కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. దీన్ని రోజుకి 2 సార్లు భోజనం తర్వాత తీసుకోవచ్చు. ఇది దేవదారు శరీరంలో ఉష్ణాన్ని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి జ్వరం తగ్గుతుంది. అలాగే ఇంకొకటి కామెర్లు, జాండీస్ని తగ్గించుకోవడానికి కూడా దేవదారు ఉపయోగపడుతుంది. కామెర్లు వచ్చినప్పుడు చర్మం అలాగే కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి, బలహీనత ఉంటుంది, ఆకలేమో తగ్గిపోతుంది, మూత్రం ఏమో పసుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కాలేయం పనితీరు మందగించినప్పుడు కానీ లేదా ఈ ఒక్కొక్కసారి ఏదన్నా సూక్ష్మజీవులు వీటి తాకిడికి కానీ ఇలాంటప్పుడు ఈ కాలేయం అనేది దెబ్బతింటూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? దేవదారు, సొంటి ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలి. దేవదారు పొడి, సొంటి పొడి రెండింటిని సమాన భాగాలు తీసుకొని గోమూత్రంతో కలపాలి. కలిపి ఇంటర్నల్గా తీసుకోవాలి. దీన్ని రోజుకి ఒకసారి ఇలాగ ఉదయం పూట తీసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమం అనేది కాలేయాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే కాలేయాన్ని స్ట్రెంథన్ కూడా చేస్తుంది. దేవదారు కాలేయపు శక్తిని, పనితీరుని ఇంప్రూవ్ చేస్తూ దాన్ని ఓవరాల్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేయడం వల్ల ఈ హెపాటిక్ రిలేటెడ్ డిజార్డర్స్ అన్నీ తగ్గుతాయి. ఇంకొకటి చాలామందిని ఇబ్బంది పెట్టేది శ్వాసకోశ వ్యాధులు, అంటే రెస్పిరేటరీ డిసీజెస్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, అలాగే దగ్గు, ఇంకా ఆయాసంగా అనిపించడం, గురక ఇలాంటివన్నీ శ్వాసకోశ వ్యాధుల తాలూకు లక్షణాలు. అయితే కారణాలను కనుక మీరు ఆలోచిస్తే ఎలర్జీలు, ఇంకా పొగ పీల్చుకోవటం, కఫం ఎక్కువగా పెరిగిపోవటం, కాలుష్యం ఇలాంటివి ఈ రెస్పిరేటరీ ఎలర్జీస్కి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు దేవదారు బెరడు దీన్ని కాల్చి బూడి చేయాలి. దాన్ని అలాగే త్రికటన్ ఉంటుంది, సొంటి పిప్పళ్ళు మిరియాలు, వీటి పొడుల్ని, అలాగే యవక్షారం అని ఉంటుంది, గోధుమ పంటను మండిస్తే బూడిలాగా ఉంటుంది, వీటిని కలిపి తీసుకోవాలి. అంటే దేవదారు బెరడు పొడి, త్రికటు చూర్ణం, అలాగే యవక్షారం వీటిని కలిపి తీసుకుంటే ఈ శ్వాస వ్యాధులు అంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కానీ దగ్గు కానీ ఇలాంటివి తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని తేనెతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం మీకు చెప్పాలి. బోధకాలు, ఎలిఫెంటియాసిస్ కొన్ని ప్రాంతాల్లో మనం గమనిస్తూ ఉంటాం. 1 సంవత్సరం దాటిన తర్వాత ఈ బోధ వ్యాధి అనేది అలా ఉండిపోతుంది. కాబట్టి ఎర్లీగా దీన్ని డిటెక్ట్ చేయటం, దీనికి మందులు వాడటం అనేది చాలా అవసరం. బోధకాలు వచ్చినప్పుడు, బోధ వ్యాధి ఉన్నప్పుడు కాళ్ళు చేతులు విపరీతంగా ఊపిపోయి ఏనుగు కాళ్ళలాగా తయారవుతాయి. అందుకే ఎలిఫెంటియాసిస్ అంటారు దీన్ని. ఇది ఒక క్రానిక్ ప్రాబ్లం. అయితే పరాన్నజీవులు, ఉదాహరణకు మెయిన్గా ఫైలేరియా పురుగులు శరీరంలోకి చేరి ఆ లింఫ్ నోట్స్ ఉంటాయి కదా, వాటిని అటాక్ చేస్తాయి, వాటిని అడ్డుకుంటాయి. అప్పుడు ఈ ఫైలేరియాసిస్, ఎలిఫెంటియాసిస్ అనేది వస్తుంది. ఇలాంటి సందర్భాలలో చిత్రమూలం అలాగే దేవదారి 2 పొడుల్ని గోమూత్రంతో మెత్తగా నూరాలి, గోరువెచ్చగా ఉండేలాగా చేసి రోజుకి ఒకసారి దీన్ని ఎక్కడైతే బోధ వ్యాధి తయారైందో అక్కడ ఎక్స్టర్నల్గా లేపనంలాగా పుయ్యాలి. దీన్ని కనీసం ఒక 4 రోజుల పాటు రెగ్యులర్గా చేస్తే, ఎర్లీగా కనుక దీన్ని ఇలాగ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో లింఫాటిక్ సిస్టంలో పేరుకుపోయినటువంటి ఆ విష పదార్థాలను బయటకు పంపించేటువంటి నేచర్ ఉంది. దీంట్లో ఉండేటువంటి ఆ జీవరసాయనాలు పరాన్న జీవుల్ని చంపేటువంటి శక్తిని కలిగి ఉంటాయి, అలాగే వాపును తగ్గిస్తాయి. ఇంకోటి మీకు ముఖ్యంగా చెప్పాల్సింది గండమాల గురించి. ఈ లింఫెడినైటిస్ అంటారు. అంటే గండమాలు ఉన్నప్పుడు మెడలో గట్టిగా ఇక్కడ టచ్ చేస్తే కణుపుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక్కోసారి పెద్దగా కూడా తయారవుతాయి. ఇలాంటప్పుడు కఫం ఎక్కువగా పెరిగిపోవటం, అంటువ్యాధులు, రోగనిరోధక శక్తి తగ్గినవు ఇలాంటివి ఉన్నప్పుడు ఈ గండమాల సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది, అగ్రవేట్ అవుతుంది. ఇలాంటప్పుడు దేవదారు అలాగే పాపర వేళ్ళని ఉంటాయి. ఈ రెండింటిని నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరి లేపనంలాగా ఈ ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేయాలి. దీన్ని రోజుకి ఒకసారి ఇలా రాత్రి పడుకునే ముందు అప్లై చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇన్ఫ్లమేషన్ బేసిక్గా దీంతో తగ్గుతుంది. అలాగే చర్మ వ్యాధుల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. దురద, పుండ్లు, పొక్కులు, దద్దుళ్ళు ఇలాంటివి చర్మ సంబంధ లక్షణాల కింద కనిపిస్తూ ఉంటాయి. అలర్జీలు కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, శుభ్రత లేకపోవటం ఇలాంటివన్నీ చర్మ వ్యాధులకి కారణాలు. ఇలాంటప్పుడు దేవదారు నుంచి తీసినటువంటి నూనెని చర్మం పైన ఉండేటువంటి పొళ్ళ మీద కానీ ఇతర సమస్యల మీద కానీ అప్లై చేయాలి. రోజుకి 2 సార్లు చేయొచ్చు. చివరగా ఒక మాటని మీకు మనవి చేయాలి. దేవదారు కేవలం ఒక చెట్టు కాదు, ఒక వృక్షం కాదు. ఇది మన ఆయుర్వేద సాంప్రదాయానికి ప్రతీక. వేల సంవత్సరాలుగా మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తున్న ఈ అమూల్యమైనటువంటి వనమూలికని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కేవలం ఏదో పైపైన వాడేటటువంటి ఒక వస్తువుగా కాకుండా మన అంతరంగపు ఆరోగ్యాన్ని రక్షించేటువంటి ఒక గొప్ప ఔషధం కింద దేవదారిని మనం చూడాలి. ఈ మొక్క ఎన్నో రోగాలకు అద్భుతమైనటువంటి సంజీవిని కింద పనిచేస్తుంది. కాబట్టి దీని పూర్తి ప్రయోజనాలు మనం తెలుసుకొని వాడుకుంటే
పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం సాధించుకోవచ్చు. దేవదారు వృక్షం గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.